అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు. సీఎంగా చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, డిఫాక్టో సీఎంగా నారా లోకేష్ గారు. సో, రాజ్యాంగబద్ధమైన పదవిలో చంద్రబాబు గారు ఉన్నప్పటికీ, భాగస్వామి కాబట్టి, పొలిటికల్ పార్ట్నర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ, డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఇటు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా చాలా వ్యవహారాల్లో కీ డెసిషన్స్ అంతా తీసుకోవాల్సింది లోకేష్ గారు. సో, ఇప్పుడు లోకేష్ గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. ఎందుకంటే నిన్న లోక్సభలో అమరావతి బిల్లును ఆమోదించారు. ఈరోజు రాజ్యసభలో అమరావతి ఈ చట్ట సవరణ బిల్లు ఉంది కదా, ఆ చట్ట సవరణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి దాని మీద చర్చించి ఆమోదించబోతున్నారు. రేపు రాష్ట్రపతి గారికి పంపిస్తారు. సో ఈరోజు ఈ చర్చను నేరుగా ఆయన దగ్గరుండి పరిశీలించడానికి నిన్న కూడా లోకేష్ గారు ఆ 2 గంటల పాటు 2.5 గంటల పాటు చర్చ మొత్తం ఆయన లైవ్లో చూపిస్తారు. మొత్తం లైవ్లో చూశారనమాట. సో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి రెస్పాన్స్ ఎలా ఉంది, ఇతర పార్టీల మద్దతు ఎలా ఉంది అనేది మొత్తం ఆయన చూసి కొన్ని పాయింట్లు కూడా నోట్ చేసుకున్నారు. అండ్ ఎవరెవరైతే మద్దతు పలికారో వాళ్ళందరికీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలపబోతున్నారు, ఇతర పార్టీల వాళ్ళకు కూడా. సో అందుకే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు రాజ్యసభ గ్యాలరీలో కూర్చొని నేరుగా ఈ బిల్లు మీద చర్చ వీక్షిస్తున్నారు. అలాగే దీనికంటే ముందు ఆయన ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో పార్లమెంటు హాల్లో, అక్కడ పార్లమెంట్లో పీఎం గారి ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కాసేపు భేటీ అయ్యారు. ఆయనతో పాటు లోకేష్ గారితో పాటు ఈ కూటమి ఎంపీలందరూ కూడా వెళ్ళి ప్రధానమంత్రి మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారన్నమాట. ఈ రాష్ట్ర విభజన చట్టంలో అమరావతిని చేర్చి సవరణ చేసినందుకు గాను, అంటే అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించి రాజముద్ర వేసినందుకు గాను వెళ్ళారు. అయితే సాధారణంగా ఇటువంటి వాటికి సీఎం గారు వెళ్తారు కదా, సాధారణంగా జరిగేది అదే. కానీ ఇక్కడ లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు? సో లోకేష్ గారికి ఈ మధ్య ఢిల్లీతో లైజనింగ్ పెరుగుతోంది, ఢిల్లీ పెద్దలతో కాంటాక్ట్ పెరిగింది. గతంలో సీఎం గారు ఎక్కువగా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళడానికి రీజన్ అదే. రాజకీయపరమైన క్రెడిట్ ఏమైనా ఉంటే అది లోకేష్ గారికే వచ్చేలాగా. అంటే అది పార్టీ డెసిషన్, పార్టీ నిర్ణయం అండ్ ప్రభుత్వ నిర్ణయం. పార్టీ పరంగాను ప్రభుత్వ పరంగాను ఆయన వెళ్ళారు, వెళ్ళి పీఎం గారిని కలిశారు. పైగా పీఎంఓలో అండ్ ప్రధానమంత్రి మోదీ గారికి చంద్రబాబు గారి కంటే లోకేష్ గారే బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ పీఎంఓతో ఉన్న యాక్సెస్ కూడా చంద్రబాబు నాయుడు గారి టీం కంటే లోకేష్ గారి టీంతోనే ఈజీ యాక్సెస్ ఉంది. అండ్ ప్రభుత్వం తరపున, ఇక్కడ పార్టీ తరపున బీజేపీ పెద్దలతో ఏమైనా మాట్లాడాలంటే ఒకప్పుడు చంద్రబాబు గారి క్వార్టర్లో ఉన్న వాళ్ళు మాట్లాడేవారు, కానీ ఇప్పుడు లోకేష్ గారు తరపున అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉన్నారు, వాళ్ళే పీఎంఓతో ఆ లైజనింగ్ ఉంటుంది. సానా సతీష్ గారు లేదా కేశినేని చిన్ని గారు, లేదంటే ఇక్కడ నుంచి కిలార్ రాజేష్ గారు కాస్త కమ్యూనికేట్ చేయడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇట్లా అంటే మొత్తం మీద లోకేష్ గారు మన రాష్ట్ర రాజకీయాలు అండ్ మన రాష్ట్ర పరిపాలనలోనే కీలక స్థానం కాకుండా ఢిల్లీ స్థాయిలో కూడా కేంద్ర పెద్దలతో మంతనాల విషయంలో కూడా, కేంద్ర పెద్దలతో భేటీ అంశాల్లో కూడా, అవి పరిపాలనాపరమైన అంశాలు కావచ్చు, రాజకీయపరమైన అంశాలు కావచ్చు, లోకేష్ గారే కీలకమయ్యారు. అందుకే పెద్దల నుంచి పిలుపు రావడం లోకేష్ గారికే వస్తుంది, ఇమీడియట్గా వెళ్ళడం కూడా ఈయనే వెళ్తున్నారు. అంతకుముందు అమిత్ షా గారిని కూడా కలిశారు, మొన్న చూసాం కదా ఒక 15 రోజుల కిందట. అంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఇవి ఎటువైపు దారి తీస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య గత నెలలో ఒక విపరీతమైన ఒక వార్త పుట్టింది, ఒక న్యూస్ విపరీతంగా పుట్టుకొచ్చింది, ఒక పొలిటికల్ గాసిప్, ఒక ఊహాజనితమైన అంశం. సో దానికి పర్యవసానంగా, పరిణామంగా లోకేష్ గారు ఢిల్లీ పెద్దలతో ఆ లైజనింగ్ ఉండడం, ఆ కోఆర్డినేషన్ ఉండడం, మాటిమాటికి ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ పెద్దలతో మంత్రాలు జరపడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలకు, పరిస్థితులకు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ.